ఓకే. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మ్యాపింగ్స్. ఓకేనా? మ్యాపింగ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం అనేది మంచి. వాట్ ఈస్ ద మ్యాపింగ్ అంటే ఎందుకు యూజ్ చేస్తాము? మ్యాపింగ్ ఇట్స్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ పర్పస్. అంటే ఏంటి? స్ట్రక్చర్ లెవెల్ చేంజెస్ ఎలాంటి ఏమైనా చేయాలనుకుంటే మ్యాపింగ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, మనం బేసిక్స్ థింగ్స్ అనేవి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో నువ్వు మ్యాపింగ్ చేయాలి అనుకుంటే ముందు ఏముండాలి? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నప్పుడు మ్యాపింగ్ షీట్ ఉండాలి, ఎఫ్ఎస్ ఉండాలి. ఆ ఎఫ్ఎస్లో ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు మ్యాపింగ్ చేయాలంటే ముందు ఎఫ్ఎస్ అడగాలి, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఓకేనా? అందులో మ్యాపింగ్ షీట్ ఉంటుంది. ఓకేనా? మ్యాపింగ్ షీట్. ఓకే, ఇందులో వాడు ఏమి ఇవ్వాలి, ఏంటి, సోర్స్ స్ట్రక్చరు, టార్గెట్ స్ట్రక్చరు, నీకు పేలోడ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్. ఓకే, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఓకే, ఇదంతా నౌ ఈరోజు మనం డిస్కస్ చేసే పోయే టాపిక్ ఏంటంటే మ్యాపింగ్లో నువ్వు మ్యాపింగ్ వర్క్ చేయాలంటే ఏం ఉండాలని చెప్పాను. ఇఫ్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ద మ్యాపింగ్, మొదట ఏంటి ఉండాలి? ఎక్స్ఎస్డి ఉండాలి. ఎక్స్ఎస్డి. ఓకే, ఆ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అదంతా వదిలేయండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎక్స్ఎస్డి క్రియేషన్ అండ్ మ్యాపింగ్ క్రియేషన్. ఓకే, సో నువ్వు మ్యాపింగ్ స్టార్ట్ చేయాలి, నువ్వు మ్యాపింగ్ వర్క్ చేయాలి అనుకుంటే నీకు ఎక్స్ఎస్డి ఉండాలి. ఓకేనా? ఎక్స్ఎస్డి ఉండాలి. ఈ ఎక్స్ఎస్డి ఎలా, ఎవరు ఇస్తారు, ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఎలా క్రియేట్ చేస్తారు అనేది మాట్లాడుకుందాం. ఇంకో డౌట్ రావచ్చు, వాట్ ఈస్ ద ఎక్స్ఎస్డి అని అంటే అంటే మీకు డౌట్ రావచ్చు. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈస్ ద ఎక్స్ఎస్డి అని. ఓకే, ఎక్స్ఎస్డి అంటే ఏంటి, ఏం చేస్తారు అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ ఎక్స్ఎస్డిని ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది. ఓకే, ఎక్స్ఎస్డి మీన్స్ ఎక్స్ఎంఎల్ స్కీమా డెఫినేషన్. ఓకేనా? సో ఇది ఏంటి ఉంటుంది అంటే ఆ స్ట్రక్చర్ అనేది లైక్ ఇది ఒక టేబుల్ లా ఉంటుంది, లైక్ ఏ టేబుల్. ఓకేనా? లైక్ ఏ టేబుల్. ఈ టేబుల్ మన యాక్చువల్లీ మీకు ఒరాకిల్ ఎస్క్యూఎల్ ఐడియా ఉందనుకోండి. ఒక టేబుల్ ఏంటంటే ఫీల్డ్ నేమ్స్ ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది, లైక్ అక్కరెన్సెస్ అన్నీ ఉంటుంది. నెక్స్ట్ డేటా టైప్ అంటే అది ఇంటీజర్, స్ట్రింగ్ అవన్నీ ఉంటాయి. అవునా కదా? సేమ్ ఇక్కడ కూడా ఈ ఎక్సెస్లో స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా? స్ట్రక్చరు, డేటా టైపు. ఓకేనా? డేటా టైప్ అంటే స్ట్రింగా, ఇంటీజరా, వార్కేరా అనేది ఇక్కడ. ఓకే, అలా లైక్ ఏముంటుంది, అక్కరెన్సెస్. ఓకేనా? అకరెన్స్. సో ఇది ఇది ఎక్సెస్డి విల్ బి కంటైనెడ్. ఓకే, ఈ ఎక్సెస్డి నువ్వు ఎలా ప్రిపేర్ చేస్తావు అంటే, ఓకేనా, సో నీ రిక్వైర్మెంట్ ఏదని అనుకుందాం. నా రిక్వైర్మెంట్ ఏంటి? సక్సెస్ ఫ్యాక్టర్ ఆర్ ఫేజ్ హెచ్ఆర్ అనుకుందాం. ఫేజ్ హెచ్ఆర్ మన ఎంప్లాయ్ మాస్టర్ కాబట్టి ఫేజ్ హెచ్ఆర్ టు ఈసీసీ. ఓకే, నాకు డేటా అనేది ట్రిగ్గర్ చేస్తాడు, ఈ విధంగా వస్తుంది. సో ఏమంటున్నాడు, ఫేజ్ హెచ్ఆర్ అనే వ్యక్తి నాకు డేటా అనేది ఇవ్వట్లా. ఓకేనా, నాకు ఎలా వస్తుంది ఏంటి అనేది మనకు మ్యాపింగ్ చేయాలంటే ఎక్సెస్డి ఉండాలి కదా. తను ఎక్స్ఎస్డి అనేది ఇవ్వట్లేదు. జస్ట్ నాకు ఏం చేస్తాడు, చాలామంది ఎక్స్ఎస్డి ఇవ్వరు. ఓకేనా, వాళ్ళకి తెలీదు. ఆ కైండ్ ఆఫ్ సినారియోలో వాళ్ళు ఏమి ఇస్తారు, నీకు మ్యాపింగ్ షీట్తో పాటు ఏమి ఇస్తారు, స్ట్రక్చర్స్ ఇస్తారు. సో స్ట్రక్చర్ ఇది, స్ట్రక్చర్ అండ్ టార్గెట్ స్ట్రక్చర్ ఇస్తారు. ఓకే, స్ట్రక్చర్ ఇస్తారు అండ్ పేలోడ్స్ ఇస్తారు. అంటే పేలోడ్ అండ్ డేటా ఇస్తారు, ఎందుకంటే టెస్టింగ్ కోసం. ఓకేనా? సో నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు ఎక్సెస్ని అంటే, నీకు ఏదైతే సోర్స్ స్ట్రక్చర్ ఇచ్చాడో ఈ సోర్స్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని నువ్వు ఎక్సెస్ని క్రియేట్ చేస్తావు. ఓకేనా? క్లియర్? బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్, బేస్డ్ ఆన్ ద ఎక్స్ఎంఎల్ ఇవ్వాలి, అది కూడా బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్. ఓకేనా? స్ట్రక్చర్ క్రియేట్ ఎక్స్ఎస్డి. ఓకే, ఎక్స్ఎస్డి. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో లెట్స్ సి హౌ టు క్రియేట్ ఎ స్ట్రక్చర్ ఎక్స్ఎస్డి అనేది మనం మాట్లాడుకుందాం. సో నా స్ట్రక్చర్ ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఏదంటే నాది ఎంప్లాయ్ డేటా. ఓకే, సో నాకు ఇది ఎంప్లాయ్ డేటా, ఇది ఎంప్లాయ్ మాస్టర్ డేటా. ఎంప్లాయ్ మాస్టర్ డేటా నాకు ఈ విధంగా ఆడు స్ట్రక్చర్ పంపిస్తాను అని చెప్పాడు వాడు నాకు. సో ఓకే, ఇది నేను ఆల్రెడీ ఎక్స్ఎస్డి ప్రిపేర్ చేశాను. సో నాకు ఈ విధంగా డేటా వస్తుంది. ఇది ఏంటి, ఎక్స్ఎంఎల్ ఫార్మాట్. ఓకేనా? ఎప్పుడైనా నువ్వు ఎక్స్ఎస్డిని ప్రిపేర్ చేయాలంటే అది ఎక్స్ఎంఎల్లో ఉండాలి. ఓకే, ఎక్స్ఎంఎల్లో ఉండాలి. ఎందుకంటే ఈ వర్క్ మీరే చేయాలి రియల్ టైంలోకి వచ్చేటప్పటికి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాళ్ళు ఇవ్వరు. ఓకే, నేను క్లోజ్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. సో ఎలా చేస్తాం ఎక్సెస్డి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఎంప్లాయ్ మాస్టర్. ఓకే,
ఒక మీరు ఎప్పుడైనా రియల్ టైంకి వచ్చేటప్పటికి నువ్వు చేసిన ఎక్స్ఎంఎల్ వ్యాలిడా కాదు ఎలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఎక్స్ఎంఎల్ టు ఎక్స్ఎస్డి కన్వర్ట్ చేయండి. ఫస్ట్ ఎక్స్ఎంఎల్ వ్యాలిడేటర్ వ్యాలిడేటర్ ఆన్లైన్. ఓకే, నేను ఏం చేస్తాను, ఎక్స్ఎంఎల్ వ్యాలిడేటర్ నేను ఫస్ట్ వ్యాలిడేట్ చేస్తాను. ఓకే, మీకు అనిపించవచ్చు ఇది బేసిక్స్ థింగ్స్ లాగే, బట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి ఫస్ట్ వ్యాలిడేట్ చేయాలి. సమ్ కేసెస్లో మీరు ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు ఎక్స్ఎంఎల్తో, స్ట్రక్చర్ ఏమైనా మిస్ అవ్వటం ఇవ్వండి, ఏమి చిన్న తేడా వచ్చినా చూడండి వ్యాలిడేట్ చేశాను. ఓకే, వ్యాలిడ్ డాక్యుమెంట్ వ్యాలిడ్, ఏం చిన్న కామా కానీ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ తీస్తాను. ఓకే, చూడండి స్ట్రక్చర్లో చిన్న చేంజ్ వచ్చింది, ఏముంది వ్యాలిడ్ చేస్తే ఏమొస్తుంది, ఉంది పలానా లైన్లో ఎంప్లాయ్ డీటెయిల్స్ మస్ట్ బి టైప్, ఇది నాకు రెడ్ కలర్లో చూపించింది. సో ఇలా మీరు వ్యాలిడ్ చేసుకోవాలి. ఓకేనా, మీరు వ్యాలిడ్ చేసుకున్నాకే మీరు ఎక్స్ఎంఎల్ నుంచి ఎక్స్ఎస్డి కన్వర్ట్ చేయండి. ఓకే, నేను ఎక్స్ఎంఎల్ నుంచి ఫస్ట్ వ్యాలిడ్ చేశాను, ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఓకే, దెన్ XML టు XSD కన్వర్టర్. ఓకే, కన్వర్టర్ ఆన్లైన్. చూడండి ఫ్రీ ఎక్స్ఎంఎల్ ఎవ్రీథింగ్, అంటే మనం రియల్ టైంలో కూడా ఇలాగే కన్వర్ట్ చేస్తారు. అక్కడ ఏం సెపరేట్గా మీరు ఏమనుకుంటారంటే ఆర్గనైజేషన్ లెవెల్లో సెపరేట్ టూల్స్ ఉంటాయి ఏమో అనుకుంటారు. దేర్ ఇస్ నో టూల్స్ ఎక్స్ఎంఎల్ నుంచి ఎక్స్ఎస్డి కన్వర్ట్ చేయడానికి. చూడండి జనరేట్ స్కీమా, చూడండి మీరు ఏమి చేంజ్ చేయొద్దు, ఇలా వచ్చిన దాన్ని ఇలా కాపీ చేసుకోవాలి. కాపీ చేసి ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకోండి. ఓకే, నోట్ ప్యాడ్లో పెట్టుకొని నేను సేమ్ ఇక్కడ ఏం చేస్తాను, సేవ్ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్లో ఎక్స్ఎంఎల్ జస్ట్ మారుస్తున్నాను. చూడండి కన్వర్ట్ అయింది. ఇందాక ఎక్స్ఎంఎల్ ఎలా ఉంది, ఈ స్ట్రక్చర్లో ఉంది. ఓకే, చూడండి ఎంప్లాయ్ మాస్టర్ ఎంప్లాయ్ డీటెయిల్స్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు చూడండి ఇది ఎక్స్ఎస్డి ఎలా ఉంది, ఎలిమెంట్ ఉంది, ఎలిమెంట్లో ఈ విధంగా ఉంది, ఎంప్లాయ్ మాస్టర్ ఉంది, ఇది ఉంది. ఓకేనా, సో ఇది ఎక్స్ఎస్డి. దీన్ని ఎలా అనేది మీరు చూద్దాం. ఈ విధంగా వచ్చిన దాన్ని జస్ట్ సేవ్ చేయండి. జస్ట్ ఏది క్లాస్ డాట్ నేను మ్యాపింగ్ షీట్లో చేస్తాను. ఎక్స్ఎస్డి కాబట్టి ఎక్స్టెన్షన్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఎక్స్ఎస్డి అని పెట్టుకోండి. ఓకే, నేను క్రియేట్ చేశాను. ఓకేనా, క్రియేట్ చేశాక ఓకే ఇది ఇంతవరకు, ఓకే ఇంతవరకు కన్వర్ట్ చేసాము, ఇది అయిపోయింది. లెట్స్ సి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కరెన్స్ ఎవ్రీథింగ్ అవి మనం మాట్లాడుకుందాం. లెట్స్ సి, ఓకే ఈ ఎక్స్ఎస్డి కన్వర్ట్ చేశాను. ఇది బేసిక్స్ థింగ్స్ మాత్రమే ఇప్పుడు మాట్లాడుకునేది. జస్ట్ మీకు ఎలా అప్లోడ్ చేయాలో చూపించాక మీకు అడ్వాన్స్ చూపిస్తాను. ఓకే, చూడండి నేను దీన్ని డిలీట్ చేస్తాను. ఫస్ట్ మనకి ఏం మాట్లాడుకుంటున్నాము, మెసేజ్ మ్యాపింగ్ ఎలా క్రియేట్ చేయడం అనేది. ఓకే, సిపిఐ లెవెల్లో ఇప్పుడు మ్యాపింగ్ చేయాలంటే ఎక్స్ఎస్డి కావాలి. వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ ఎక్స్ఎస్డి. ఓకేనా, ఇప్పుడు నేను మ్యాపింగ్, ఏ మ్యాపింగ్, మెసేజ్ మ్యాపింగ్ కోసం మనం మాట్లాడుతున్నాం. గ్రాఫికల్ మ్యాపింగ్, ఏ మ్యాపింగ్ అయినా ఎక్స్ఎస్డి గ్రాఫికల్ మ్యాపింగ్లో చూడండి ఇలా వచ్చింది మెసేజ్ మ్యాపింగ్. సో ఇక్కడ ఏం చేయాలి మీరు క్లియర్గా ఉండండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయాలి. క్లియర్గా ఈ ప్లస్ బటన్ మీద ఎప్పుడైతే నేను టిక్ మార్క్ పెట్టానో క్రియేట్ అని వచ్చింది. ఓకేనా, క్రియేట్ చేస్తున్నాను, క్లిక్ కొట్టగానే ఇలా వస్తుంది. నాకేంటి ఎంఎం అంటే మెసేజ్ మ్యాపింగ్. రియల్ టైంలో ఎంఎం అనే స్పెసిఫై చేస్తారు, ఎంఎం అండర్ స్కోర్ ఏదైతే అది. ఓకే, మెసేజ్ మ్యాపింగ్ అదేంటి ఎంప్లాయ్ మాస్టర్. ఓకే, ఏదో ఒకటి నేను ఏదో నేమ్ ఇచ్చాను. చూడండి నాకు ఎలా ఓపెన్ అవుద్ది. సో వన్స్ మీరు ఆ నేమింగ్ గట్టి ఇచ్చాక ఈ స్ట్రక్చర్ ఎలా ఓపెన్ అవుద్ది ఎవరికైనా, ఈ విధంగా ఓపెన్ అయ్యాక ఇక్కడ ఏమంటున్నాడు, సోర్స్ మెసేజ్, యాడ్ ఏ సోర్స్ మెసేజ్, యాడ్ ఏ టార్గెట్ మెసేజ్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, వార్నింగ్స్తో ఉన్నాయి. ఓకేనా, యాడ్ ఏ సోర్స్ మెసేజ్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాము, ఫస్ట్ సింపుల్ది ఇన్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది నాకు బాబు, ఇది ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సర్ నేమ్ ఈ విధంగా వస్తుంది, నాకు అవుట్పుట్ అనేది ఈ విధంగా కావాలి అని కదా మంది. ఓకేనా, సో మనం ఏమనుకున్నాము ఇప్పుడు నాకు సోర్స్ అలా వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఎప్పుడైనా సోర్స్ ఎక్సెస్డీని అప్లోడ్ చేయాలి. సోర్స్ నీకు స్ట్రక్చర్ ఏంటి, ఇది క్లాస్ కాబట్టి ఇది నేను అప్లోడ్ చేస్తాను. ఏమొచ్చింది, సింపుల్గా ఇలా వచ్చింది, ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ నేమ్. ఓకే, ఓకే ఇలా వచ్చింది. సో లెట్స్ ఈ విధంగా వచ్చింది కదా, టార్గెట్ సైడ్ కూడా సేమ్ అప్లోడ్ చేద్దాం ప్రజెంట్, లేదంటే మార్చమంటే మారుద్దాం, లేదు. ఓకే, జస్ట్ ఇప్పటికి బేసిక్స్ థింగ్స్ స్టాండర్డ్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు స్ట్రక్చర్ని పూర్తిగా మారుద్దాము. ఇప్పుడు రిసీవర్ సైడ్ కూడా నేను సేమ్ స్ట్రక్చర్ని అప్లై చేస్తున్నాను. చూడండి సేమ్ ఎంప్లాయ్, లేదు నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి అది అప్లై చేస్తున్నాను, రెండు ఒకటే.
చూడండి. లెట్స్ నేను చిన్న చేంజ్ చేస్తాను, మీకు తర్వాత అర్థం అవుద్ది. క్లాస్ సేమ్ సోర్స్ టార్గెట్ ఒకే ఎక్సెస్డి అప్లోడ్ చేశాను. ఓకే కొట్టాను. ఓకే కొడితే చూడండి, ఇక్కడ మీకు ఏమనిపిస్తున్నాయి? ఇటుపక్క ఎలాంటి కలర్ థింగు లేదు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏముంది? కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది. రెడ్ కలర్, ఓకేనా? ఈ రెడ్ కలర్తో పాటు మీకు ఇక్కడ ఏముంది? అక్కరెన్సెస్ ఉంది. అక్కరెన్సెస్ క్లియర్గా ఉండండి, స్ట్రక్చరు అక్కరెన్సెస్. సో మన యొక్క పేలోడ్ అనేది ఎలా ఉంది చూడండి. ఇది పేలోడ్ కదా. ఎంప్లాయ్ మాస్టర్, ఈ హెడర్ ఎలిమెంట్, ఆ రూట్ ఎలిమెంట్, అండర్ రూట్ ఎలిమెంట్లో ఐటమ్ లెవెల్ ఎంప్లాయ్ డీటెయిల్స్, ఓకేనా? రూట్ హెడర్ లెవెల్లో ఎంప్లాయ్ డీటెయిల్స్ ఉంది. దాని కింద అన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. స్ట్రక్చర్లో ఏముంది? సేమ్ మీరు క్రియేట్ చేసిన దాంట్లో కూడా సేమ్ ఎంప్లాయ్ మాస్టర్ ఉంది. అండర్ ఎంప్లాయ్ డీటెయిల్స్లో వీళ్ళందరూ వస్తారు, ఎక్కడి నుంచి? సోర్స్ నుంచి వస్తారు, ఓకేనా? వచ్చిన వాడు మనం ఏమనుకున్నాము? ఇదంతా ఎక్స్ఎస్డీని అప్లోడ్ చేసాం. వాట్ ఆర్ ద థింగ్స్ విల్ బి కంటెంట్ ఇన్ ద ఎక్స్ఎస్డి? ఎక్స్ఎస్డీలో ఏముంటాయని మాట్లాడుకున్నాము. ఎక్స్ఎస్డీలో ఏముంటుంది? నేను స్ట్రక్చర్ ఉంది, ఇదే స్ట్రక్చరే కదా. సేమ్ స్ట్రక్చర్ ఉందా లేదా ఎక్స్ఎస్డీని అప్లోడ్ చేసినట్టు? ఇది చూడండి, స్ట్రక్చర్ అంటే ఏంటి? ఫీల్డ్స్, ఇదే కదా ఎక్స్ఎస్డి. ఇది స్ట్రక్చర్, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ మాస్టర్ ఉందా లేదా? స్ట్రక్చర్ ఉంది. నేను ఏమన్నాను? తర్వాత టైప్స్, డేటా టైప్స్ అంటే లెంత్ ఎంతవరకు ఉండాలి అనేది, అది ఇవ్వండి ఇవ్వండి. స్ట్రింగ్, ఇట్స్ ఎ కాల్డ్ స్ట్రింగ్, లైక్ ఎ టైప్ స్ట్రింగ్, బయట డేట్ అండ్ టైమ్ అవన్నీ ఇక్కడ ఉంటుంది, ఓకేనా? అంటే డేటా, ఇట్స్ అ కాల్డ్ యాజ్ ద డేటా టైప్, ఓకేనా? సెకండ్, అక్కరెన్సెస్. ఇది చూడండి, అక్కరెన్సెస్ అన్న, ఇది ఇంపార్టెంట్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు, హౌ మెనీ అక్కరెన్సెస్ అవైలబుల్ ఉంది ఎస్ఏపి సిపి అని అడుగుతాడు, ఓకేనా? చూడండి, అక్కరెన్సెస్ ఏముంది? 1 to 1 ఉంది. అన్ని 1 to 1 ఉంది, ఇటు 1 to 1 ఉంది, ఓకే? సో లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్ లేటర్. అక్కరెన్సెస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లెట్స్ సి, ఫర్గట్ ఇట్. చూడండి, క్రియేట్, క్రియేట్ కాదు, నేను సేవ్ చేయలేదు యాక్సిడెంటల్లీ. నేను మరలా ఇప్పుడు ఏం చేయాలి? మరలా మరలా అప్లోడ్ చేసుకోవాలి. మనం సేవ్ కానీ చేయడం మర్చిపోతే సేమ్ వర్క్ని మళ్ళా రిపీటెడ్ వర్క్ మరలా చేస్తూ ఉండాలి, అంతే. ఇక్కడ ఇక్కడ ఏమవ్వదు. రికవరీ వస్తే వెళ్ళండి, గుడ్. రికవరీ రాలేదు, ఓకే. చేశాను, ఓకే, సేవ్ చేశాను కాబట్టి. చూడండి, అక్కరెన్సెస్ ఎలా ఈ అక్కరెన్స్ అనేది చాలా, హౌ మెనీ టైమ్ ద వాల్యూ విల్ బి రిపీటెడ్. కార్డినాలిటీ అన్న అక్కరెన్స్ అయినా ఒకటే. చూడండి, మీరు కొన్ని సందర్భాల్లో మీకు రియల్ టైంకి వచ్చేటప్పుడు ఈ అక్కరెన్స్ని చేంజ్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? ఈ అక్కరెన్స్ స్ట్రక్చర్ ఇక్కడ చూడండి, సోర్స్ సైడ్ వాట్ ఆర్ ద అక్కరెన్సెస్ అవైలబుల్ ఇన్ దట్ ఇన్ అవర్ మెసేజ్ మ్యాపింగ్ అని ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు. 1 to 1 ఉంది, 0 to 1 ఉంది, 0 to* ఉంది. లెట్స్ సే 1 by 1, ఓకేనా? ఇక్కడ ఏముంది? అక్కరెన్సెస్ శాంపిల్ ఇదే కదా, ఓకే. అక్కరెన్సెస్ మాట్లాడుకుంటున్నాం మనము. అక్కరెన్సెస్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా క్లారిటీగా ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు. ఏముంది అక్కడ మీరు చూసేటప్పుడు? 0 to 1 ఉంది, 1 to 1 ఉంది, 0 to* ఉంది, ఓకే. 0 - ఉంది. 3 టైప్ ఆఫ్ అక్కరెన్సెస్ ఉన్నాయి, ఓకేనా? 3 టైప్ ఆఫ్ అక్కరెన్సెస్ అంటే ఏంటి అంటే, 0 to 1, 0 to 1 ఇది అక్కరెన్సెస్ అంటే ఏంటంటే, నీకు వాల్యూ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, హౌ మెనీ టైమ్ ద వాల్యూ షుడ్ బి రిపీటెడ్, ఓకేనా? దాన్ని అక్కరెన్సెస్ అంటారు, ఓకేనా? సో కొన్ని సందర్భాల్లో చాలా మీరు స్ట్రక్చర్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్ నాది ఇదే కదా. సో నాకు వాడు ఏమి ఇచ్చారు, నేను అప్లై చేసినప్పుడు నాకు ఎలా 1 to 1 అక్కరెన్సెస్ పెట్టేశాను, ఎందుకంటే నేను క్రియేట్ చేశాను కాబట్టి నేను మార్చుకోవాల్సి వచ్చింది, ఓకేనా? నేను ఒక్కొక్క అంటే ఇక్కడ చూడండి, సోర్స్ సైడ్ ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు అక్కరెన్సెస్తో, రిసీవర్ సైడే, ఓకేనా? ఇక్కడ 1 to 1 అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ అంటే, 0 అంటే ఏంటి, 1 అంటే ఏంటి అనేది మీకు తెలియాలి ఇక్కడ, ఓకేనా? 0 అంటే ఏంటి, 1 అంటే ఏంటి ఇక్కడ.
దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుద్ది. జీరో మీన్స్ సోర్స్ నుంచి వచ్చే వాల్యూ ఆప్షనల్. ఫీల్డ్ అనేది ఫీల్డ్ అనేది ఆప్షనల్. ఆప్షనల్. వన్ మీన్స్ మ్యాండేటరీ ఫీల్డ్. అంటే మ్యాండేటరీ అంటే సోర్స్ నుంచి మ్యాండేటరీగా వాల్యూ రావాలి. అంటే మ్యాండేటరీ ఫీల్డ్ అంటే సోర్స్ నుంచి ఎంప్లాయీ నేమ్ ఉంది, నీకు మ్యాండేటరీగా వాల్యూ రావాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. అదే ఇక్కడ ఎంప్లాయీ నేమ్ 1 ఉంది అనుకోండి, అక్కరెన్స్ 1 to 1 ఉంది అనుకోండి, ఈ 1 to 1 అనేటప్పుడు నీకు మ్యాండేటరీగా వాల్యూస్ రావాలి సోర్స్ నుంచి, లేకపోతే ఫెయిల్ అవుతుంది. అదే 0 to 1 అనుకోండి, సోర్స్ నుంచి వాల్యూ వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు, ఆప్షనల్. వస్తే పంపిస్తుంది, లేకపోతే ప్రాసెస్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే, సమ్ టైమ్స్ మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు మ్యాండేటరీ అంటున్నారు కదా, కొన్ని సందర్భాల్లో ఆబ్వియస్లీ వాల్యూస్ ఉండవు, అప్పుడు ఏం చేస్తాం అనేది. అలాంటి సందర్భాల్లో ఎస్ఏపి వాడు కొంత డిఫాల్ట్ ఫంక్షన్ ఇచ్చాడు, మ్యాప్ విత్ డిఫాల్ట్ అని. ఓకే, ఏమీ రాకపోతే డిఫాల్ట్ అంటే నల్ వాల్యూని పంపించుకోమంటాడు వాడు. ఇది ఒక స్టాండర్డ్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని నువ్వు వాల్యూని పాస్ చేసుకోవచ్చు. ఓకేనా. అక్కరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇది మ్యాప్ విత్ డిఫాల్ట్ అంటే ఆ విధంగా నువ్వు పాస్ చేస్తావు. ఇక్కడ జీరో టు స్టార్, ఇక్కడ జీరో టు స్టార్ అని ఉంది కదా. జీరో, ఇక్కడ స్టార్ అంటే ఏంటి లేదు. స్టార్ అంటే సింపుల్గా మీ భాషలో చెప్పాలంటే మల్టిపుల్ లైన్ ఐటమ్స్ విత్ వన్ హెడర్, అంటే వాల్యూ అనేది రిపీట్ అవుతుంది. ఇది ఇక్కడ అన్బౌండ్ అంటారు, సిపిఐ భాషలో అన్బౌండెడ్, అన్బౌండెడ్ అంటారు. సో అంటే ఏంటి, అన్బౌండెడ్ మీద మల్టిపుల్ టైమ్స్ ద వాల్యూ అనేది రిపీట్ అవుతుంది. ఒకసారైనా రావచ్చు, 2 times అయినా రావచ్చు, 3 times అయినా రావచ్చు, either 10 times అయినా రావచ్చు. ద వాల్యూ షుడ్ బి రిపీటెడ్. ఓకేనా. వాల్యూ షుడ్ బి రిపీటెడ్. రిపీటెడ్. ఓకే. సో దిస్ ఇస్ ద కాల్ షార్. దీన్ని 0 to అన్బౌండెడ్ అంటారు. ఓకేనా. 0 to అన్బౌండెడ్ అంటారు. ఓకే. మీరు చెప్పాను కదా ఇందాక, ఇది మనం ప్రిపేర్ చేసిన ఎక్సెసరీ. ఓకేనా. ఈ ఎక్సెసరీలో ఏముంది. ఓకే, మీరు ఎప్పుడైనా చేంజెస్ చేయాలి అనుకుంటే చూడండి, ఇలా ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను చేంజ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎలా ఉంది, 1 to 1 ఉంది, నేను 0 to స్టార్ పెట్టాను, 0 to స్టార్ పెట్టాను. చూడండి ఇక్కడ ఎలా మారిపోయింది, ఎన్ఎస్ఓ 0, మెసేజ్ 1, మెసేజ్ 2 ఇలా మారిపోయింది. స్ట్రక్చర్ మారిందా లేదా. స్ట్రక్చర్స్ మారిపోయాయి, కంప్లీట్గా మారిపోయింది. నాకు ఇలా కాదు, ఇక్కడ చేంజెస్ ఎలాగైనా చేంజ్ చేసుకోవచ్చు అక్కరెన్సెస్ని. లేదు నేను మాన్యువల్గా చేంజ్ చేసి, కొన్ని సందర్భాల్లో మాన్యువల్గా చేంజ్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ఎలా చేంజ్ చేస్తాము అనేది చూద్దాం. ఓకే. లెట్స్ టాక్ అబౌట్ దిస్ వన్. సేమ్ నేనేం మార్చట్లేదు, పాతదే పెట్టేస్తాను. మీకు ఇందాక చెప్పింది చూడండి. సో ఇక్కడ అక్కరెన్సెస్ ఏముంది, 1 to 1 ఉంది, 1 to 1 ఉంది, ఇక్కడ 1 to 1 ఉంది. సో ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, మ్యాపింగ్లో సెండర్ సైడ్ ఎప్పుడు అక్కరెన్స్ మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో రిసీవర్ సైడ్ మాత్రమే మీరు కన్సిడర్ చేయాలి అక్కరెన్సెస్ వచ్చేటప్పటికి. ఓకేనా. ఇక్కడ ఏముంది, 1 to 1 అంటే ఏంటి, ఒక్కసారే ఎంప్లాయ్ డీటెయిల్స్ వస్తుంది అని అర్థం. ఓకేనా. నాకేంటి ఎంప్లాయ్ డీటెయిల్స్ అనేది 1 to 1 అంటే ఇక్కడ చూడండి, ఇందాక ఏం మాట్లాడాను, 1 to 1 అంటే ఏంటి, 1 to 1 ఇది 1 మీన్స్ రెండు 1లు ఉన్నాయి కాబట్టి ఏంటి, మ్యాండేటరీ ఫీల్డ్ రెడ్ కలర్లో ఉంది కాబట్టి, బాబు నేను మ్యాండేటరీగా వాల్యూస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దెన్ ఓన్లీ నేను మ్యాండేటరీగా ఇక్కడ వాల్యూ అనేది మ్యాండేటరీగా ఎక్స్పెక్ట్ చేస్తుంది, లేదంటే అది ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా. వాల్యూ కానీ నువ్వు పంపించకపోతే, ఇలా మ్యాపింగ్ చేయకపోయినా ఫెయిల్ అయిపోతుంది. మ్యాపింగ్ చేయకపోయినా ఫెయిల్ అవుద్ది, లైక్ ఏం చే లైక్ డేటా రాకపోయినా ఫెయిల్ అవుద్ది. సో ఇది ఒక వాల్యూ చూడండి, ఇది నేను జస్ట్ మ్యాపింగ్ చేశాను. మ్యాపింగ్ ఎలా చేస్తారు, ఓకే, మీకు మ్యాపింగ్ ముందు ఎలా చేస్తారో చూపించలేదు కదా, స్ట్రక్చర్ కోసం మాట్లాడుతున్నాను. నేను డిలీట్ ఇలా దాని మీద ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఈ లైన్ మీద నేను మ్యాపింగ్ చేశాను, మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తాము అనేది. మీరు ఇది ఆడ్ మ్యాపింగ్ ఏ ఫీల్డ్ నుంచి ఏ ఫీల్డ్ చేయాలో కూడా ఇస్తారు. దీని మీద ఇలా కర్సర్ పెట్టారనుకో, నేను యారో మార్క్ వచ్చింది, దాన్ని తీసుకొచ్చి దీనికి మ్యాప్ చేస్తారు. సేమ్ ఇక్కడ ఇది చూడండి, దీని నుంచి దీనికి ఇలా పెడతారు. ఓకేనా. ఇలా పెట్టారు.
ఇలా సేమ్ ఇలా యారో మార్క్ పట్టుకొని ఈ దేని మీద ఇలా క్లిక్ చేసి ఎంప్లాయీ ఐడితో ఇలా మ్యాప్ చేస్తారు. ఇది ఈ విధంగానే మ్యాప్ చేస్తారు. ఈ కర్సర్ని ఎలా తెచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. హైర్ డేట్తో పెట్టుకున్నారు. ఓకే, సో ఇది మ్యాపింగ్. ఓకేనా, నేనేమంటున్నాను, అక్కరెన్సెస్ నేను ఏమీ చేంజ్ చేయలేదు, యాజ్ యూజువల్గా మ్యాండేటరీ వాల్యూస్ వచ్చింది కాబట్టి చేస్తాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఓకే ఫైన్, చూద్దాం ఇప్పుడు ఎర్రర్ పోయింది. జస్ట్ మ్యాప్డ్ 1 to 1 మ్యాపింగ్ కాబట్టి ఇది నేను సేవేజ్ వెర్షన్ కొట్టాను. ఓకేనా, 1 to 1 మ్యాపింగ్ ఓకే చేస్తాను. నేనేమన్నాను, నాకు ఇది వర్క్ అవ్వట్లే డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఆ డేటా ఇష్యూస్. నాకేమవుతుంది, నా ఎక్సెస్డీది బాబు నాకు 1 to 1 చెయ్యి, 0 to 1 చెయ్యి, ఇది చేస్తేనే వర్క్ అవుతుంది. సమ్ ఇష్యూ డేటా ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చింది. అప్పుడు నువ్వు ఎలా చేస్తావు అంటే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ చేసిందే. మీకు ఇది మిన్ అక్కరెన్స్ మ్యాక్స్ అక్కరెన్స్ అని ఒక ఉంటుంది. ఇది స్టాండర్డ్ ఫంక్షన్స్, నువ్వేం మార్చవసరం లేదు. సో మీరు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేసిన డైరెక్ట్గా ఎక్కడైనా పార్ట్ ఫైల్ ఉంటే, లేదు మీరు ఎక్కడైనా గూగుల్ దొరికితే డైరెక్ట్గా చూడండి. ఇది నేనేం చేశాను, మ్యాక్స్ ఎక్సలెన్స్ 0 పెడుతున్నాను. హెడర్ ఎలిమెంట్ రూట్ ఎలిమెంట్ ఎప్పుడు టచ్ చేయకూడదు. ఓకేనా, రూట్ ఎలిమెంట్ టచ్ చేయలేదు నేను. ఓకేనా, ఓన్లీ హెడర్ ఎలిమెంట్ లెవెల్లో చూడండి. ఓకే, ఓకే నేమ్. ఓకేనా, హెడర్ ఎలిమెంట్ ఏముంది, మ్యాక్స్ ఎక్కరెన్స్ అన్బౌండెడ్. ఎక్కడ పెట్టాను నేను, రూట్ ఎలిమెంట్ టచ్ చేయలేదు. మ్యాక్స్ ఎక్కరెన్స్ అన్బౌండ్ అంటే మిన్ అక్కరెన్స్ బై డిఫాల్ట్ 0. నేను సేవ్ చేస్తాను చూడండి. సేమ్ నేనేం చేంజ్ చేయలేదు. నేను పాతదాలు ఉన్నిచ్చాను. నేను ఎప్పుడు రిసీవర్ సైడ్ చేంజ్ చేస్తాను. సో రిసీవర్ సైడ్ ఏంటి అక్కరెన్సెస్ ఏముంది అంటే, ఇది ఒక్కసారి ఇప్పుడు రిసీవర్ సెండర్ నుంచి డేటా వచ్చినప్పుడు ఎంప్లాయ్ డీటెయిల్ ఒక్కసారి ఉంటేనే అవుద్ది. మల్టిపుల్ టైమ్స్ కానీ రిపీట్ అయింది అనుకో అవ్వదు. ఎందుకంటే బాబు నువ్వు చెప్పింది ఏంటి, డేటా అనేది ఒక్కసారే పంపిస్తున్నావు, నువ్వు 10 సార్లు ఎందుకు పంపిస్తున్నావు అనేది అది అలౌ చేయదు. ఓకేనా, సో దానికోసం నేను ఏం చేస్తాను, ఓకే ఇది రాలేదంటే నేను ఎడిట్ మోడ్లో లేను. లెట్స్ ఎడిట్ మోడ్ నుంచి సేవింగ్ మోడ్కి వచ్చాను. ఓకే, నేను చేంజ్ చేస్తాను చూడండి. అంటే ఇది ఎప్పుడైనా సేవ్ చేయాలంటే సేవ్ అయిన దాన్ని డిలీట్ చేసేస్తాను. డిలీట్ అని చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అప్లోడ్ అని చేసుకోవచ్చు. ఓకేనా, నేను మళ్ళీ అక్కడ కదా సేవ్ చేశాను. చూడండి చేంజ్ అయిందా లేదా చూడండి. అంటే ఎంప్లాయ్ ఐడి ఇటు సైడ్ ఎలా ఉంది, మారిపోయింది. అదే బొత్ సైడ్ మారిపోయింది. ఎందుకంటే ఎక్కడ కూడా సేమ్ నేమ్, జస్ట్ నేమ్ చేంజ్ చేయాల్సిందే. నేను తప్పు చేశాను. సేమ్ సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ రెండు సైడ్ మారిపోయింది. ఏముంది, అక్కరెన్సెస్ చేంజ్ అయిందా లేదా. సో ఇలా మీరు అక్కరెన్సెస్ని చేంజ్ చేస్తారు. మిన్ అక్కరెన్సెస్ని నేను ఏం చేశాను, మ్యాక్స్ అక్కరెన్స్ పెట్టాను. అంటే అన్బౌండెడ్ అంటే ఏంటి, ఇందాక ఏం మాట్లాడుకున్నాం, స్టార్ని అన్బౌండెడ్ అంటారు, 0 to స్టార్ అంటారు. 1 to 1 మీన్స్ మిన్ అక్కరెన్స్ 1, మ్యాక్స్ అక్కరెన్స్ 1. ఓకే, సో లేదు నాకు ఇలా కాదు, నేను ఇందాక అన్నాను కదా, ఈ విధంగా కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఎక్కడ ఉంది, ఎంప్లాయ్ శాంపుల్, ఈ ఫైల్ నేను అప్లోడ్ చేస్తాను. సేమ్ అదే ఎంప్లాయీ డీటెయిల్స్ నేను చేసుకున్నాను. ముందు మీకు చెప్పకముందు ఇలా నేను ఏం చేశాను, ఇక్కడ ఏముంది, మిన్ అక్కరెన్స్ ఎంత ఉంది, 1 to 1 ఉంది. ఇవన్నీ ఏంటి మ్యాండేటరీ ఫీల్డ్స్ కదా, 1 to 1 ఉంది. చూడండి 1 to 1 ఉంది. నాకు ఇలా కాదు, ఇది మళ్ళా 0, అది కూడా 0 చేసేస్తున్నాను. ఓకేనా, ఇదే కదా శాంపుల్.
ఏమి ఎక్సెస్టీలో చిన్న థింగ్ రాంగ్ అయినా ఓకేనా ఏమంటో తెలుసా, ఎర్రర్ ఎలా చేయదు. ఓకేనా. ఎప్పుడైనా మీరు క్యాన్సిల్ చేసేటప్పుడు రియల్ టైంలోకైనా పాత ఎలిమెంట్ డిలీట్ చేయాలనుకుంటే ఇలాగ క్రాస్ మార్క్ మీద ఇది క్లిక్ చేయాలి, అప్పుడే ఓల్డ్ మ్యాపింగ్స్ పోతాయి. చూడండి. చూసారా, మిన్ అక్కరెన్స్ జీరో. నేను ఏం పెట్టాను, ఆ ఫీల్డ్ తప్పు పెట్టిన ఎంప్లాయీస్ శాంపిల్ వన్ అంతే కదా, ఎంప్లాయీస్ శాంపిల్ వన్. మిన్ అక్కరెన్స్ ఎంత ఉంది, జీరో ఉంది. మ్యాక్స్ అక్కరెన్స్ ఎంత ఉంది, ఆన్ బౌండెడ్ అంటే జీరో టు స్టారే కదా. ఇప్పుడు ఇలా రాకూడదు రియల్ టైంలో అయినా. ఇప్పుడు హెడ్ ఐటమ్ లెవెల్లో ఎప్పుడు జీరో టు వన్ అయినా వస్తుంది, లేదు జీరో టు ఇదైనా వస్తుంది, అంతే తప్ప జీరో టు స్టార్ రాదు. అంటే నేను చేంజ్ చేయాలి. ఓకేనా. మీకు అర్థమైంది కదా. ఎప్పుడు హెడ్డర్ లెవెల్లోనే వన్ టు స్టార్ కానీ జీరో టు స్టార్ వస్తుంది, వన్ టు స్టార్ అనేది కూడా రాంగ్. ఓకేనా. ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను, ఇదంతా అన్బౌండెడ్ చేసేస్తాను, వన్ పెట్టేస్తాను. ఓకే. ఓకే, ఇది చేంజ్ చేసాను చూడండి. మొత్తం డిలీట్ చేసేస్తాను నేను, పాత్ ఫైల్స్ రెండు ఫైల్స్ క్లోజ్ చేశాను. చూడండి, ఇందాక ఏమని చెప్పాను మీకు. ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దాం. ఓకే. ఏమొచ్చింది, ఎంప్లాయ్ ఐడి జీరో టు వన్ వచ్చింది, లేదు వన్ టు వన్ రావాలి, జీరో టు వన్ రావాలి. సో ఈ విధంగా అక్కరెన్సెస్ని చేంజ్ చేస్తారు. మనకి ఎలా కావాలి, బేస్డ్ ఆన్ ది అవర్ రిక్వైర్మెంట్ యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. ఓకే. ఎలాగైనా నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే. నేను మీకు అర్థమైంది కదా, అక్కరెన్సెస్ ఎంత ఇంపార్టెంటో, ఎలా చేంజ్ చేయాలి అనేది. మీరు రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మీ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు ఎక్సెస్ని చేంజ్ చేసుకోవాలి. అది ఎలాగా, మిన్ అక్కరెన్స్ మ్యాక్స్ అక్కరెన్స్ ఇది. ఓకేనా. మిన్ అక్కరెన్స్ ఎంత ఉండాలి, మ్యాక్స్ అక్కరెన్స్ ఎంత ఉండాలి, నీ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు చేంజ్ చేసుకుంటావు. మిన్ అక్కరెన్స్ ఇన్బౌండ్ ఆర్ అవుట్ బౌండ్, మ్యాక్ అక్కరెన్స్ జీరో ఆర్ వన్, అలా నువ్వు చేంజ్ చేసుకుంటావు నీకు ఎలా కావాలి అని ఉంటాయి. సో ఎక్కడైనా ఈ వర్డ్ అనేది స్టాండర్డ్ వర్డ్స్, మీరు ఎక్కడైనా కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా. దట్స్ ఇట్. నేను మళ్ళీ పాత ఫైల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. మనం మళ్ళీ మ్యాపింగ్ చేద్దాం. ఇక్కడ మ్యాపింగ్లో సమ్ వెర్షన్ ఆల్రెడీ ఉంది కదా. ఓకే, లెట్స్ సి. ఇప్పుడు అవసరం లేదు, నేను పాత వెర్షన్కి వెళ్ళిపోతున్నా. నేను ఆల్రెడీ ఇన్ని చేంజెస్ చేసుకోండి మీరు రియల్ టైంలోకైనా. వెర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వెర్షన్ చేంజ్ చేసాం అనుకుంటే మీరు డైరెక్ట్గా ఏ చేంజెస్ చేసినా కూడా మనకు ప్రాబ్లం ఉండదు, ఆ వెర్షన్కి వెళ్ళిపోవచ్చు. నేను ఫిల్టర్ కదా, ఫిల్టర్, సారీ సారీ. నేను సేవ్ యాజ్ వెర్షన్ చేశాను కదా, ఆ వెర్షన్కి వెళ్తున్నా. నా వెర్షన్ అయితే వన్ టు వన్ మ్యాపింగ్ కదా, ఆ వెర్షన్కి వెళ్ళిపోతున్నాను నేను. ఓకే. సో ఓకే ఫైన్. ఇంకొక థింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ మ్యాపింగ్ని అప్లోడ్ చేశారు కదా, ఈ మ్యాపింగ్ ఫైల్ ఉందా లేదా ఎక్స్ఎస్డి ఫైల్ చూసుకోవాలనుకుంటే ఇవ్వండి. ఇలా పైకి వచ్చాక ఇక్కడ రెఫరెన్సెస్ అని ఒక బటన్ ఉంటుంది. ఈ రెఫరెన్సెస్ అనే దగ్గర క్లిక్ చేస్తే చూడండి, మీరు చేసిన మ్యాపింగ్ షీట్ అనేది ఇక్కడ ఉంటుంది. దీన్ని డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని వేరే ఐఫ్లో యూజ్ చేసుకోవచ్చు, అది కూడా మాట్లాడుకుందాం. మీరు ఏది ఎక్స్ఎస్డీలు ఎంతవరకు అప్లోడ్ చేశారో డిలీట్ చేశారో ఇవన్నీ కూడా ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. ఓకేనా. మీకు ఎక్స్ఎస్డి కావాలనుకున్న ఒక ఐఫ్లోలో ఉన్న ఎక్స్ఎస్డి ఇంకొక దగ్గర మీకు కావాలనుకుంటే, ఓకేనా, దాన్ని 1 మినిట్. సో మనకు సిపిఐలోనే బ్యూటీ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఒక ఎక్స్ఎస్డి ఒక ఫైల్ ఒక ఇంటర్ఫేస్లో ఉంది. ఆ ఎక్స్ఎస్డిని ఇంకొక దగ్గర యూజ్ చేసుకోవాలి అనుకుంటే, ఓకేనా,
దీన్ని డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నీ రిక్వైర్మెంట్ తగ్గ ఎక్స్ఎస్డి ఇది ఉంటే. లేదు నాకు ఎక్స్ఎస్డి ఓకే, ఎక్స్ఎస్డిలో రిసీవర్ సెండర్ సైడ్ కూడా సేమ్ మ్యాపింగ్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉంది అనుకుంటే ఈ మ్యాపింగ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే నువ్వు ఇక్కడ అప్లోడ్ ఇది డౌన్లోడ్ చేశాను అనుకో, ఒక ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను డౌన్లోడ్ చేశాను. ఓకే, ఇది డౌన్లోడ్ చేశాను అనుకోండి, డౌన్లోడ్ అవుద్ది. డౌన్లోడ్ అయిన మ్యాపింగ్ని ఇవ్వండి ఇక్కడ యాడ్, ఇక్కడ ఏదైనా ఉంటాయి చాలా మ్యాపింగ్స్ ఉన్నాయి. ఇక్కడ యాడ్ అని బటన్ క్లిక్ చేయాలి రెఫరెన్స్లో. మ్యాపింగ్, ఏ మ్యాపింగ్ నువ్వు చేస్తున్నావు, ఆపరేషనల్ మ్యాపింగ్, ఎక్స్ఎస్ఎల్టీ మ్యాపింగ్, ఏ మ్యాపింగ్, నేను మెసేజ్ మ్యాపింగ్ అంటే గ్రాఫికల్ మ్యాపింగ్ చేస్తాను. డైరెక్ట్గా ఆ ఫైల్ని అప్లోడ్ చేస్తే మ్యాపింగ్ డైరెక్ట్గా ఆ ఇంటర్ఫేస్లోకి నువ్వు ఎలాగైతే చేసావో అక్కడ రిపేర్ అయిపోద్ది. ఓకేనా? సో దట్ వే ఆల్సో యూ కెన్ ఫాలో. సో అది కూడా నీకు తెలియాలి. ఓకే, సో నేను ఆల్రెడీ మ్యాపింగ్ చేశాను. జస్ట్ టెస్ట్ చేద్దాం. ఫస్ట్ మీకు డౌట్ రావచ్చు ఎలా టెస్ట్ చేస్తాము అనేది. ఓకేనా? సిమ్యులేషన్ పెట్టాను. చూడండి, ఇది నేను సోర్స్ నుంచి డేటా నాది, ఇదే కదా ఎంప్లాయీ డేటా. నేను టెస్ట్ చేస్తాను, జస్ట్ మ్యాపింగ్ చేశాను, టెస్ట్ చేస్తాను అంతే. ఎందుకు ఒకసారి వచ్చింది, ఇక్కడ 1 to 1 ఉంది అంతే, అవునా కదా? నేను అక్కడ ఏం పెట్టాను, వన్, ఇక్కడ ఏం పెట్టాను చూడండి. ఇక్కడ నాకేం సంతోష్ ఎన్నిసార్లు ఉన్నారు, 2 సార్లు ఉన్నాడు. కానీ అక్కడ ఎన్నిసార్లు వచ్చింది, ఒకసారి వచ్చింది, ఏమీ రాలేదు. ఎందుకంటే నాది అన్బౌండెడ్, ఈ 1 to 1 ఉంది. చూడండి, వాల్యూస్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యావా లేవా. ఇక్కడ నేను ఒక వాల్యూ తీసేస్తాను, యుఎస్సి కంట్రీ. చూద్దాం, కంట్రీ బ్లాంక్ వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, సోర్స్ వాల్యూగా ఫీల్డ్ కానీ లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఓకే ఫైన్, ఎంతవరకు మీకు అర్థమైంది కదా, జస్ట్ సింపుల్గా. సో ఇది అదే నాకు అక్కడ 3 సార్లు రావాలి, ఇక్కడ నాకు 3 ఎలిమెంట్లు వచ్చినప్పుడు 3 టైమ్స్ రావాలి అంటే 0 to unbound రావాలి, 0 to unbound పెట్టుకోవాలి. ఇంకొక థింగ్ ఏంటంటే మీరు ఇలా మ్యాపింగ్ చేసేటప్పుడు, ఓకేనా, చూడండి, నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తాను యారో మీద. సో యారో మీద ప్రతి ఫీల్డ్కి ఏమొచ్చింది, ఎక్స్పాండ్ ఆల్ అని వచ్చింది, ఎక్స్పాండ్ ఆల్ వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే ఎక్స్పాండ్, ఇందాక ఇది దీని మీద ఇదేంటి రూట్ ఎలిమెంట్, హెడర్ లెవెల్, ఎక్స్పాండ్ ఆల్ అని వచ్చింది, కొలాప్స్ ఆల్ వచ్చింది, కాపీ పాత్ వచ్చింది. ఓకేనా? ఎక్స్పాండ్ ఆల్ అని క్లిక్ చేస్తే ఏం వచ్చిందో చూద్దాం. స్లోగా ఉంది. ఇది ఎక్స్పాండ్ చేయడానికి యూజ్ చేస్తారు. అవ్వట్లేదు ఎందుకో, కొలాప్స్. హైడ్ అవుతున్నాయి. ఓకేనా? కొలాప్స్ అంటే హైడ్ అవుతున్నాయి, ఎక్స్పాండ్ అంటే ఎక్స్పాండ్ అవ్వాలంటే ఎక్స్పాండ్ అవుతాయి, ఎక్స్పాండ్ అవ్వడానికి యూజ్ చేస్తారు. లేదు నీకు ఈ విధంగా దీంతో దీంతో మ్యాప్ చేసావు, సోర్స్ నుంచి ఈ విధంగా మ్యాప్ చేసావు అంటే నీకు కాపీ పాత్, పాత్ని కాపీ చేసావు. ఎవరికైనా పాత్ అనేది నువ్వు చెక్ చేసుకోవాలి అనుకుంటే, ఓకేనా, పాత్ అనేది కాపీ అయింది ఏంటి, ఎంప్లాయ్ మాస్టర్లో ఇది ఉందని. లేదు ఇక్కడ నీకు ఈ పాత్ కావాలి, ఇప్పుడు ఓకే. కొన్నిసార్లు మ్యాపింగ్స్ అనేవి వెరీ వెరీ అంటే ఒక ఒక మల్టిపుల్ లైన్ ఐటమ్స్ హెడర్ ఆ విధంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో నీకు ఆ పాత కావాలి అనుకుంటే, సో ఇలా ఈ కాపీ పాత్ చూడండి, ఎంప్లాయ్ మాస్టర్, ఎంప్లాయ్ డీటెయిల్స్, ఎంప్లాయ్ శాలరీ అనేది కాపీ పాత్నే తీసుకున్నాము. సో ఇది ఈ విధంగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ సైడ్ సెండర్ సైడ్. ఓకేనా? రిసీవర్ సైడ్కి వచ్చేటప్పటికి ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఈ పైన ఏదైనా హెడర్ లెవెల్లో చూడండి, ఈ యొక్క ఫీల్డ్, ఇది ఫీల్డ్, ఈ ఫీల్డ్ అనుకోండి. ఫీల్డ్ కింద ఏమున్నాయి, యాడ్ వేరియబుల్ ఉన్నది. ఓకేనా? యాడ్ వేరియబుల్ ఉంది. యాడ్ వేరియబుల్, డూప్లికేట్ సబ్ ట్రీ, డిలీట్ సబ్ ట్రీ, డిజేబుల్ ఫీల్డ్, కాపీ పాత్, కొలాప్స్ ఆల్, ఎక్స్పాండ్ ఆల్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? సో
సో ఇది చూడండి, ఇక్కడ ఏమొచ్చింది ఫస్ట్ నేను చూస్తాను చూడండి, యాడ్ ఏ వేరియబుల్. ఓకేనా, యాడ్ ఏ వేరియబుల్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ ఫీల్డ్ కింద ఒక వేరియబుల్ యాడ్ చేయాలి అనుకుంటే, కానీ ఒక పర్టికులర్ ఫీల్డ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఉంది, దాని కింద ఇంకోటి నేను యాడ్ చేద్దాం అనుకుంటాను. ఓకే, యాడ్ వేరియబుల్, ఇది దీని కింద ఇది యాడ్ అయిందా లేదా, సేమ్ ఫీల్డ్ యాడ్ అయిందా లేదో, నువ్వు ఒక ఫీల్డ్ కింద ఇంకో వేరియబుల్ ఇంకో ఫీల్డ్ నువ్వు యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ వేరియబుల్ యూజ్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైము దీని మ్యాపింగ్ కింద కూడా యూజ్ చేస్తావు. నువ్వు దానికి సేమ్ ఎంప్లాయ్ ఐడిని నువ్వు పాస్ చేద్దాము అనుకుంటే, ఓకేనా, ఇది ఈ విధంగా పాస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంకోటి ఏముంది, యాడ్ వేరియబుల్ దా డూప్లికేట్ సబ్ ట్రీ ఉంది. యాడ్ వేరియబుల్ అంటే వేరియబుల్ అంటే ఇంకో ఫీల్డ్ యాడ్ చేసావు, డూప్లికేట్ సబ్ ట్రీ. సో డూప్లికేట్ సబ్ ట్రీ అంటే సేమ్ మరలా మరలా యూజ్ చేయాలనుకుంటే చూడండి, డూప్లికేట్ సబ్ ట్రీ అనేది సేమ్ ఈ యొక్క సబ్ ఎంప్లాయీ నేమ్ ఉంది, దాని కింద ఇది వచ్చిందా లేదా, డూప్లికేట్ సబ్ ట్రీ. సో ఎంప్లాయీ నేమ్నే సేమ్ ఇక్కడ ఇదేం నేను చేశాను, ఏం చేయలేదు, అది ఆటోమేటిక్గా సేమ్ ఫీల్డ్ ఇంకొక ఫీల్డ్ సేమ్ నేమ్తో యాడ్ అవుతుంటుంది. చూడండి ఇంకోసారి ఇంకోటి పెడతాను అనుకోండి, ఇది దీని కింద డూప్లికేట్ సబ్ ట్రీ ఏముంది, బర్త్ డేట్ మళ్ళీ బర్త్ డే, అలాగా మల్టిపుల్ టైమ్స్ సేమ్ వాల్యూని ఇంకో ఫీల్డ్ కింద ఇది కొత్తగా క్రియేట్ చేశాను, నాకు నచ్చిన నేమ్ ఇచ్చాను. ఇక్కడ అలా కాదు, డూప్లికేట్ అనేది క్రియేట్ అయింది. డూప్లికేట్ అంటే ఏంటి, సేమ్ ఒకటి ఉందంటే సేమ్ డూప్లికేట్ అంటే దాని సేమ్ అలాగే ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఓకేనా, నెక్స్ట్ ఇది ఫీల్డ్ ఎంప్లాయ్ నేమ్ ఉంది, డిజేబుల్ ఫీల్డ్ అన్నాడు. ఇక్కడ డిజేబుల్ ఫీల్డ్ అంటే ఏంటి చూడండి, ఈ ఎంప్లాయ్ నేమ్ అనేది ఇంక అవసరం లేదు, కంప్లీట్గా డిజేబుల్ అయిపోతుంది. మీరు ఇది మాత్రం యూజ్ చేస్తారు, డిజేబుల్ ఫీల్డ్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా, డిజేబుల్ ఫీల్డ్ అంటే ఏంటి, నీకు అది అవసరం లేదు, ఆ ఫీల్డ్ నేమ్ నువ్వు దాన్ని అంత కొంత నీకు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో సోర్స్ నుంచి డేటా వచ్చినప్పుడు రిసీవర్ స్ట్రక్చర్లో వాడిస్తాడు, ఇచ్చినా కూడా ఒరే బాబు దాని నుంచి నాకు డేటా రావట్లేదు, ఆ ఫీల్డ్ డిజేబుల్ చేసి అన్నాడు అనుకో, మీరు డైరెక్ట్గా డిజేబుల్ ఫీల్డ్ అని పెడతారు, మరలా ఎనేబుల్ కావాలని ఎనేబుల్ అని పెడతారు. ఓకేనా, అది మన చేతుల్లో పని, డిజేబుల్ ఎనేబుల్ పని. ఓకేనా, ఇవ్వండి డిజేబుల్ చేశాను, మళ్ళీ ఎనేబుల్ చేశాను, బట్ ఇంకొక ఫీల్డ్ ఇక్కడ రావట్లే, ఎస్ఐన్ కాన్స్టెంట్ అనేది వస్తుంది. ఇది ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు, అది ఎందుకంటే అది మరి ఎస్ఐన్ కాన్స్టెంట్ అనేది ఉంటుంది, బట్ ఎక్కడ రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనేది అర్థం కానీ ప్రశ్న నాకు. ఇది ఎస్ఐన్ యాడ్ వేరియబుల్ ఇంకొకటి వస్తుంది. ఓకేనా, అదే ఏంటంటే ఎస్ఐన్ కాన్స్టెంట్. ఓకేనా, అది ఇంపార్టెంట్, అది చాలా సందర్భాల్లో మనం రియల్ టైంలో యూజ్ చేస్తాం. అంతే ఏంటి లేదు, ఎస్ఐన్ కాన్స్టెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఓకేనా, ఎస్ఐన్ కాన్స్టెంట్ అనే కీవర్డ్, కీవర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే, నాకు సోర్స్ నుంచి కాన్స్టెంట్ అని ఉంది, ఎస్ఐన్ కాన్స్టెంట్ అనే పదంలో ఉంది, కాన్స్టెంట్ వాల్యూని అసైన్ చేస్తాను అంటే ఒక వాల్యూని ఫిక్స్ చేసి ఇస్తాను ఆల్రెడీ. ఓకేనా, నువ్వు అక్కడ నువ్వు ఎలాంటి వాల్యూ అనేది ఎయిదర్ ఏ వాల్యూ అయితే ఎం ఏదైతే ఇండియా అయితే ఇండియా, అక్కడ నుంచి నాకు సోర్స్ నుంచి ఏ డేటా రాని నాకు సంబంధం లేదు, ఎలా ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ నుంచి మల్టిపుల్ కంట్రీస్ డేటా వస్తుంది, నాకు ఏ కంట్రీ డేటా వచ్చినా రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఆ కంట్రీ అనేది నల్ వెళ్ళిపోవాలి లేదా బ్లాంక్ వెళ్ళాలి అనుకో. కానీ నాకు 100 కంట్రీస్ ఉన్నది, 100 కంట్రీస్ డేటా వచ్చినప్పుడు నాకు రిసీవర్కి వెళ్ళేటప్పుడు కంట్రీ నేమ్ అనేది ఎక్కడ కనిపించకూడదు. ఓకేనా, సో ఆ టైంలో నువ్వు ఏం చేస్తావు, ఆ ఫీల్డ్కి ఎస్ఐన్ కాన్స్టెంట్ అనేది పెడతావు. ఓకేనా, ఎస్ఐన్ ఇక్కడ పాపప్ రావట్లేదు, ఈ విధంగానే వస్తుంది, ఎలాగైతే యాడ్ వేరియబుల్ డూప్లికేట్ డిజేబుల్ ఫీల్డ్ కాపీ పాత్ వచ్చిందో సేమ్ ఎస్ఐన్ కాన్స్టెంట్ అనేది వస్తుంది. అంటే ఇట్స్ కాల్డ్ ద స్టాటిక్ వాల్యూ అంటారు, దాన్ని ఏమంటారు, స్టాటిక్ వాల్యూ. వీఆర్ అసైనింగ్ ద స్టాటిక్ అంటే ఒక కంప్లీట్గా కాన్స్టెంట్ వాల్యూని సోర్స్ నుంచి ఏ డేటా రానియండి దాంతో సంబంధం లేకుండా నువ్వు రిసీవర్కి ఒక పర్టికులర్ వాల్యూని పంపించాలి అనుకుంటే ఎస్ఐన కాన్స్టెంట్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఓకేనా, దిస్ ఇస్ ద సోర్స్ అండ్ టార్గెట్ స్ట్రక్చర్. ఓకేనా, మనము
ఇందాక మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ వదిలేయండి, ఇది డిలీట్ చేసేస్తాను. ఎలా డిలీట్ చేస్తారో మీకు తెలుసు కదా, దీని మీద రైట్ క్లిక్ ఇస్తే ఉంది, డిలీట్ అయిపోయింది. ఈ ఫీల్డ్ కూడా డిలీట్ చేసేసవచ్చు. డిలీట్ వేరియబుల్ డిలీట్ చేస్తాను. సో దీన్ని కూడా డిలీట్ చేసేస్తాను, మన అన్నెసరీ ఎందుకు. డిలీట్. చూడండి దీనికి వచ్చింది ఎస్ఐన్ కాన్స్టెంట్. ఓకే, ఇప్పుడు వచ్చింది ఎస్ఐన్ కాన్స్టెంట్. చూసారా, ఇక్కడ ఎస్ఐన్ కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి ఈ బర్త్ డేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు బర్త్ డేట్ వస్తుంది సోర్స్ నుంచి, నాకు ఒక్కొక్కడు రాంగ్ డేటా పంపించడం వల్ల డేటా అనేది ఎవడో ప్రాపర్గా డేట్ ఫార్మాట్ అనేది రాంగ్గా పంపిస్తున్నారు. ఓకేనా, రాంగ్గా పంపించడం వల్ల నాకు ఏమవుతుంది, రిసీవర్ సిస్టమ్ అనేది నాకు యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకోసం నేను ఏం చేశాను, ఆడు ఏదైతే పంపించుకొని, బట్ నాకు ఎలాగ వెళ్ళిపోవాలి, రిసీవర్కి వెళ్ళేటప్పటికి ఇదే డేటా, ఇవ్వండి ఈ డేటా, ఈ ఈ డేట్ ఫార్మాట్ ఏంటి, ఇయరు మంత్ డేట్ లేదు అనుకుంటే మంత్ డేటు మంత్ ఇయర్ అన్ని కూడా నైన్స్ రూపంలో నేను డేటాను పంపించేస్తున్నాను. నాకు సోర్స్ నుంచి వచ్చిన వాల్యూతో సంబంధం లేదు, నేను అలా పంపించేస్తున్నాను. ఇలాంటి దీన్ని కాల్ యాజ్ అసైన్ కాన్స్టెంట్ అంటారు. ఓకేనా, ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మ్యాపింగ్లో అసలైన వర్క్ స్టార్ట్ అవుతుంది. దస్ ఈజ్ ద కాల్ యాజ్ ద ఫంక్షన్స్. ఇవ్వండి స్టాండర్డ్ ఫంక్షన్స్ అన్నాం కదా, ఎలా యూజ్ చేస్తారనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి ఉంది, చూడండి మీకు ఎలా వస్తాయి అనేది, దీని మీద నేను క్లిక్ చేశాను. నేను దీంతో దీన్ని మ్యాప్ పెట్టి చేసి ఇలా క్లిక్ చేయగానే మీకు ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా ఫంక్షన్స్ వస్తాయి. చూడండి ఫంక్షన్స్ అనేది ఉంది కదా, ఈ ఫంక్షన్స్ని ఎస్ఏపి హౌ టు ప్రొవైడ్ ద లాట్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్. సో ఇవన్నీ ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకొని నీ రిక్వైర్మెంట్ తగ్గ 80% ఆఫ్ ద మ్యాపింగ్, 80 to 90% ఆఫ్ ద మ్యాపింగ్ నీ యొక్క స్టాండర్డ్ ఫంక్షన్స్తోనే కంప్లీట్ చేసేస్తావు. ఎలాంటి కోడ్ కానీ గ్రూవీ స్క్రిప్ట్ కానీ రాయవసరం లేదు. ఓకేనా, సో మీకు ఆ డౌట్ వచ్చింది స్టాండర్డ్ ఫంక్షన్స్ ఏవంటే చాలా ఉంటాయి. చూడండి అర్థమెటిక్ స్టాండర్డ్ ఫంక్షన్ ఉంది, బులియన్ ఉంది, కాన్స్టెంట్ ఉంది, కన్వర్షన్స్ ఉన్నాయి, డేట్ ఉంది, నోడ్ ఫంక్షన్స్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది, టెక్స్ట్ ఉంది. ఇవన్నీ యూజ్ చేస్తారు. ఎక్కువ మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ అడిగేది నోడ్ ఫంక్షన్స్. మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూలో నోడ్ ఫంక్షన్స్ అడగకుండా మీకు ఇంటర్వ్యూ అనేది క్లోజ్ అవ్వదు. ఓకే, ప్రతి దాంట్లో చాలా ఉంటాయి చూడండి. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ఫస్ట్ నోడ్ వాల్యూ అంటే అర్థమెటిక్ అంటే ఏంటి, కాలిక్యులేషన్స్ కోసం యూజ్ చేస్తాం. అవునా కదా, మన కాలేజీలో చదువుకున్నప్పుడు అర్థమెటిక్ ఫంక్షన్ అంటే ప్లస్ మైనస్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్స్ ఇవన్నీ. ఓకేనా, ఇవన్నీ. నెక్స్ట్ బులియన్ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, బులియన్ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్. కాన్స్టెంట్ అంటే ఏంటి, కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా, నెక్స్ట్ డేట్ అంటే ఏంటి, ఒక ఫార్మాట్లో వచ్చిన డేట్ ఇంకోలా. నెక్స్ట్ ఏంటి, కన్వర్షన్స్, వాల్యూ మ్యాపింగ్స్. ఓకే, ఇవన్నీ డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి, నోడ్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, వి కెన్ డిస్కస్ వన్ బై వన్. దీస్ ఆల్ ఆర్ కాల్డ్ as స్టాండర్డ్. ఇక్కడ చూడండి స్టాండర్డ్ ఫంక్షన్స్ అంటారు. ఎస్ఏపి వాడు ప్రొవైడ్ చేసిన స్టాండర్డ్ ఫంక్షన్స్ని మనం 80 to 90% స్టాండర్డ్ ఫంక్షన్ యూజ్ చేసి నువ్వు మ్యాపింగ్ని కంప్లీట్ చేస్తాము. ఓకే, సో ఇది ఇంతవరకు బేసిక్ థింగ్స్ ఎస్ఏపిలో. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ఓకేనా, మ్యాపింగ్లో బులియన్. ఫస్ట్ ఏమన్నా నేను, ఇది కదా ఫస్ట్ ఏంటి, ఏమున్నాయి, ఫస్ట్ అర్థమెటిక్ ఫంక్షన్స్ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఏంటి, అర్థమెటిక్ ఫంక్షన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ఉన్నాయి కదా, ఈ అర్థమెటిక్ ఫంక్షన్స్ని, ఈ బులియన్ అన్నీ చాలా ఇంపార్టెంట్. బట్ వెయిట్ హెవీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవి నోడ్ ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ నోడ్ ఫంక్షన్స్నే మీరు రియల్ టైంలో కూడా ఎక్కువ ఛాలెంజింగ్ పార్ట్లో మీరు ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే నోడ్ ఫంక్షన్స్. ఓకే, ఇవన్నీ మనం సెపరేట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. దీనికి సంబంధించి మీకు ఎలాంటిది డౌట్స్ ఉన్నా, ఓకే, ప్లీజ్ కామెంట్ ఆన్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.